హాయ్ వివాస్ శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పైన చెప్పులు వేసుకొని దీక్ష చేస్తున్నాడని విరుచుకుపడింది. మొదట ఆమె ఏం చెప్పిందో వీడియో చూడండి. సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి వచ్చాను. పెట్టండి డిబేట్. చెప్పులు వేసుకుని ఏ వేదం చెప్పింది దీక్ష చేయమని చెప్పి? చూశారు కదా, ఒక దెయ్యం వేదం వలిస్తుంటే ఎలా ఉంటుందో ఇలాగే ఉంటుంది. దీక్షలో ఉండగా చెప్పులు వేసుకున్నాడట. ఈరోజు ఒక వింతైన విషయం ఏంటంటే, శ్రీరెడ్డి గారు బట్టలు పూర్తిగా నిండుగా కట్టుకోవడం ఇంతకుముందు ఎప్పుడు మనం చూసుంటాం. చాలామంది ఆశ్చర్యపోయినారు, చాలామంది షాక్ తిన్నారు. అంత గొప్పగా బట్టలు ధరించేసి ఏదో ఆమె హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకొని దీక్ష చేస్తున్నావు, అసలు ఇది దీక్షనా అంటుంది. అసలు నీకేం తెలుసు పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పులు వేసుకున్నారు? పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ కాన్సరెన్స్ సంబంధించి చెప్పులు ధరించవలసి వచ్చింది. అవన్నీ బయటికి చెప్పరు. ఎందుకు చెప్పులు ధరించవలసింది? ఆయన డిప్యూటీ సీఎం. ఆయన ఇప్పుడు ఆయన చెప్పులు ధరించకుండా బేర్ ఫుట్స్తో తిరిగాడు అనుకోండి, ఆ గాజుప్పులో ఏంటో ఏదో చల్లు ఆ గాజుప్పులో ఆ మనిషికి గుచ్చుకుంటే అప్పుడు ఎంత ప్రమాదమో తెలుసా? ఇవన్నీ సెక్యూరిటీ గైడ్లైన్స్ ప్రకారం నడుస్తుంటాయి. ఆయన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి, అది గుర్తుపెట్టుకోవాలి శ్రీరెడ్డి గారు. ఇలా ఏదంటే అది వాగి మాకు సనాతన ధర్మం గురించి కొత్తగా నేర్పిస్తున్నాం నిండుగా కప్పుకొని, అంత గొప్ప విషయం ఏం లేదు నీ మాటల్లో. ఎప్పుడు అలాగే ఉంటే, ఇంతకుముందు ఎప్పుడైనా నువ్వు అలాగా ఉండింటే నువ్వు చెప్పే నీతులు శుద్ధులు విన్నుండేవాళ్ళం. ఇప్పుడు ఈరోజు కొత్తగా ఏదో ఆ బట్టలు ధరించేసి నేను ఏదో నీతులు శుద్ధులు పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకొని దీక్షలు చేస్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు తిరుమలకు వచ్చినప్పుడు చెప్పులు వేసుకొని దేవుడి గుళ్ళకి ప్రవేశించబోయాడు. చాలామంది అక్కడుండే అధికారులు, తిరుమల సంబంధించిన అధికారులు, సిబ్బంది ధైర్యం చేయలేకపోయారు ఆపడానికి. కొద్దిమంది రిక్వెస్ట్గా అడిగా కూడా వాళ్ళని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ అక్కడుండే తమిళనాడు భక్తులు, కర్ణాటక భక్తులు, మన ఆంధ్ర భక్తులు చాలామంది గట్టిగా కేకలు వేశారు, మీరు చెప్పులు వేసుకున్నారు, వదిలేయండి అని. దేవుడి విషయం కదా, దేవుడి కన్నా ఎవరు గొప్పవారు కాదు. అక్కడ ఎవరైతే ఎవరినైనా బెదిరిస్తారు. భక్తులకి అంత తిరుమలకి అంత వీర భక్తులు ఉన్నారు. ఆ దెబ్బతో ఆయన చెప్పులు అక్కడ బయట వదిలేసి ఏం చేద్దాం తప్పదన్నట్టుగా నడిచిపోయారు. అది జగన్కి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పులు వేసుకొని తిరుమల గుళ్ళకి అగౌరవంగా ప్రవేశించలేరు. భక్తి అనేది మనసులో ఉంటుంది. ఇంతకుముందు వివేకానంద స్వామి గారు కూడా చెప్పారు, చెప్పులు వేసుకొని కూడా నీళ్ళ అహంకారం లేకపోతే దేవుణ్ణి ప్రార్థించవచ్చు, తప్పులేదు. ఈ చెప్పులు అహంకారానికి ప్రతీక. అంటే చెప్పులు అహంకారం ప్రతీక అని ఎందుకంటారంటే, మనం ఒక రెస్పెక్ట్ ఇవ్వడం గాడికి. అంతేగాని దీక్షలో ఉన్నప్పుడు చెప్పులు వేసుకోకూడదని కొన్ని రూల్స్, కొన్ని మినహాయింపులు ఉన్నాయమ్మా, అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే కొద్దిమంది కషాయం గట్లో పనిచేస్తుంటారు హిందువులే. వాళ్ళు ఐప్సం మాల వేసుకుంటారు, కానీ వాళ్ళ వృత్తి కషాయం గడి అంటే మాంసం కొట్టులో పనిచేయడం కాబట్టి అలా కంటిన్యూ అయిపోయి మాంసం కొట్టుకుంటూ ఉంటారు. అంత మాత్రాన నువ్వేం మాలేస్తావు, మాంసం కొట్టుకునే మాల వేసి మాంసం కొట్టి వ్యాపారం చేస్తావు అని అడగరు కదా. అది ఎక్కడైనా మనం చూస్తున్నాం, కామనే. చాలా ప్రొఫెషనల్స్ సినిమా ఇండస్ట్రీలో కూడా మాల వేసుకొనే ఉంటారు, రకరకాల సాంగ్స్ పాడుతుంటారు, బూత్ పాటలు కూడా పాడుతుంటారు. అది వాళ్ళ ప్రొఫెషన్. అది ఇలాంటన్నిటి నువ్వు గట్టిగా అడగగలిగితే ధైర్యం చేసి అప్పుడు నేను మెచ్చుకోవచ్చు. ఈరోజు కొత్తగా నిండుగా బట్టలు పట్టుకున్నంత మాత్రాన నీతులు శుద్ధులు ఎవరు వినరు. నీ యాక్టింగ్ ఆపేసుకోండి. ఇంకా పవన్ కళ్యాణ్ పుణ్యమ అని ఆయనకి ఏదో కౌంటర్ ఇవ్వబోయి నువ్వు పూర్తిగా కప్పుకొని వచ్చావు, అది సంతోషం. అది నువ్వు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతగా రుణపడి ఉంటావు. ఈ విషయంలో ఒకరిని నిందించే ముందు మన బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలి ఎలా ఉందనేది. మనం ఏంటి, ఇంతకుముందు ఎలా ఉన్నాం, మనం ఆ స్థాయి వాళ్ళమేనా? ఇంతకుముందు వారాహి దీక్ష చేశాడు, చాలా రోజులు చేశాడు. ఇప్పుడు స్వామివారి దీక్ష చేస్తున్నారు. అంత ఓపికగా అంత భక్తుని పట్టుకొని నువ్వేదో చెప్పులు వేసుకున్నావు, చెప్పులు ఎందుకు వేసుకున్నావో దాన్ని చూసుకోవాలి ముందు. అది కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల చెప్పులు ధరించకపోతే ప్రమాదం. ఆయన డిప్యూటీ సీఎం అయినా తెలుసుకోండి. సో వీడియో నచ్చితే అందరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.